ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద చేసినటువంటి విమర్శలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలు, ఆరోపణల మీద ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి అన్నీ నిరాధారమైనవి, రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. ఒకవేళ ఆధారాలు ఉంటే, స్పష్టమైన ఆధారాలు ఉంటే వాటిని ఎన్నికల సంఘానికి సమర్పించి విచారణ చేయమని కోరండి. లేకపోతే దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఇవ్వండి. పూర్తి ఆధారాలు ఇవ్వడంతో పాటు, డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు, అఫిడవిట్ కూడా ఇవ్వడంతో పాటు విచారణ చేయాలని ఎలక్షన్ కమిషన్ కోరాలి అని స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదివారం స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఖచ్చితంగా బహిరంగంగా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి, తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి, విమర్శలను వెనక్కి తీసుకోవాలి అని ఆదివారం నాడు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి మరి స్పష్టం చేసింది. దీనిపైన అన్ని పార్టీల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎన్నికల సంఘం అనేది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పిల్లర్. ఎన్నికల సంఘం నిర్వహించే విధుల మీదే ప్రజాస్వామ్యం కానీ, ప్రజల హక్కులు కానీ, ప్రజల రక్షణ కానీ నిలబడి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఎన్నికల సంఘం తన విధులను మర్చిపోయి పక్కదారి పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్యం అనేది పెద్ద ఎత్తున ప్రమాదంలో పడినట్టు అని నిపుణులు చెప్తున్నారు. అంటే ఎన్నికల సంఘం భారతదేశంలో ఎవ్వరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేసినా, భారతీయ పౌరులు ఎన్నికల విధులకు సంబంధించిన ఎలాంటి వాళ్ళు ప్రశ్నలు సంధించినా కానీ, విమర్శలు సంధించినా కానీ వాటికి సరైనటువంటి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది. మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికల సంఘం ఎలాంటి తప్పులు చేయలేదు, నిష్పక్షపాతంగానే వ్యవహరించింది అని అది ప్రతి ప్రశ్నలు అడిగినటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి జవాబు చెప్పి తీరాలి. అది దాని బాధ్యత. ఆ విధంగానే ఎన్నికల సంఘానికి విధులు ఏర్పాటు చేశారు, నిర్ణయించబడ్డాయి రాజ్యాంగబద్ధంగా. అంటే ఎవరైనా సరే దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, ఎన్నికల సంఘాన్ని క్వశ్చన్ చేయొచ్చు, తనకు వస్తున్నటువంటి అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, వాటికి సమాధానాలు చెప్పాలని నిలదీయచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ఎలాంటి తొందరపాటు లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా పద్ధతి ప్రకారంగా జవాబులు చెప్పి తీరాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉందనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శల మీద ఆయన విమర్శలు చేశారు అన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఎన్నికల సంఘం మీద రాహుల్ గాంధీ ఆధారాలతో సహా గంటన్నర పాటు వివరించారు మీడియాకి. దాన్ని ఫాలో అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు, రాహుల్ గాంధీ ప్రసంగం విన్న ప్రతి ఒక్కళ్ళు కానీ, దాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎన్నికల సంఘం మీద ఖచ్చితంగా అనుమానాలు వచ్చి తీరుతాయి. ఆ విధంగానే వ్యవహరించింది, తప్పులు చేసిందన్న నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల సంఘం అపవాదులని మూటగట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా దానిపైన ఉంది. కానీ ఆ పని చేయడం లేదు, ప్రతి విమర్శలు చేసినట్టుగానే మాట్లాడుతుంది.
అఫిడవిట్ ఇవ్వడం ఏంటి, అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం ఏంటి, ఆధారాలు ఇవ్వాల్సిన అంటే లేకపోతే రాహుల్ గాంధీ వారం రోజుల లోపల ఈ పనులు చేయకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని గడువు విధించడం ఏంటి అన్న విమర్శలు కూడా ఎన్నికల సంఘం మీద పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే, దీని మీద ఎన్నికల సంఘం అది చేస్తున్నటువంటి నిర్వాహకం మీద, అది అనుసరిస్తున్నటువంటి పద్ధతుల మీద లోక్సభలో ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ని తొలగించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా చేస్తున్నాయన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇది ఒకవైపు అయితే, బీజేపీ పార్టీ కానీ ఆ పార్టీ పెద్దలు ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్లని నియమించడానికి ఏర్పాటైనటువంటి కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా చోటు ఇవ్వకపోవడం పెద్ద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు అనుకున్నట్టుగా కోరుకున్న అధికారిని తీసుకొచ్చి ఎన్నికల సంఘానికి చీఫ్ కమిషనర్గా చేయించుకున్నారు. వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు. వాళ్ళు అనుకున్న ప్రకారంగానే వాళ్ళు పీఠం ఎక్కారు, గద్దెనెక్కారు, అధికారాన్ని చలాయిస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, మిగతా పార్టీలన్నీ కలిపి ఎన్నికల సంఘం మీద చేస్తున్న ఆరోపణలు, ఎన్నికల చీఫ్ కమిషనర్ని తొలగించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, వీటిని ఇటు బీజేపీ కానీ బీజేపీ పెద్దలు కానీ ఎన్నికల సంఘం ఏ విధంగా వీటిని ఎదుర్కోబోతుంది అన్నది భవిష్యత్తులో చూద్దాం.